ఫ్రెండ్స్, సోలోస్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేను మా మమ్మీ ఉండాలి. చాలా నేను మంచి టేస్టీ వంటతో వచ్చాను. దానికి ఆనియన్, టమాటో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తాలు స్టవ్ అంటించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము. మనం మెత్తాలు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం, చాలా బాగుంటుంది. ఈ మధ్య చికెన్ గుడ్లు తినకూడదు కాబట్టి మెత్తాలతో చేసుకున్నాం. మేమైతే అప్పుడప్పుడు చేసుకొని తింటాను నేను, బాగుంటుంది. ఒక పట్టా, ఒక లవంగం, యాలగా వేసేసాం. ఇప్పుడు ఆనియన్, టమాటా వేసేసాము. ఇది బాగా మగ్గాలి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో మనము టేస్ట్ సరిపడా ఉప్పు, పసుపు వేసాము. పసుపు వేసాం కొంచెం. ఇప్పుడు మనం మెత్తాలు వేసాము. మెత్తాలు వేసి కొంచెం వాటర్ వేయాలి. ఇప్పుడు మనం కారం వేసాము. దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా బాగా కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పొడి వేసుకున్నాము. ఇది ఇలా బాగా మగ్గాలి. ఇప్పుడు మనం అన్నం ముందుగానే తయారు చేసుకున్నాం కాబట్టి ఈ అన్నాన్ని ఇప్పుడు ఇందులో వేయాలి. వేసి బాగా కలపాలి. ఉండలు చూసారా, ఎంతో టేస్టీ డ్రై ఫిష్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని టక్కని కొట్టండి. లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్. మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం. చూసారా, మెత్తాలు ఫ్రైడ్ రైస్. ఓకేనా, సూపర్ ఉంటుందండి. నాకు ఇది చాలా ఇష్టం. నేను చేస్తున్నాను. నాకు యాక్చువల్లీ ఫిష్ అంటేనే బాగా ఇష్టం కాబట్టి మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం. చూసారా, ఎంత పొడి లాడుతో. దీనికి బాస్మతియే అవసరం లేదు, నార్మల్ రైస్ అయినా సరిపోతాయి. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. మీకు ఏ రైస్ అయితే ఇష్టమో ఆ రైస్ తీసుకోవచ్చు. బాగా స్మెల్ అద్దరిపోతుంది. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.